సరే దత్తేశ్వర గారు, ఇప్పుడు విషయం ఏంటంటే ఒక మహిళ అంటే ఒక ఇంటర్వ్యూలో నాకు తెలిసిందనమాట. వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు. ఈవిడికి సెల్లోనో లేదా ఎక్కువ మాట్లాడడం అబ్జర్వ్ చేసింది. ఈవిడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ఏదో అతను మాట్లాడుతుంటే వినేసింది. ఈవిడ తెలిసింది. ఇప్పుడు దీని పరిష్కార మార్గం ఈవిడ ఏం చేస్తే బాగుంటుందంటారు? హస్బెండ్ ఎవరో అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు, అక్రమ సంబంధం అని తెలిసింది, ఏం చేస్తే బాగుంటుంటారు? నేను ఈ సిచ్యువేషన్లో ఎటువంటి కేసులు వచ్చినాయి మీకు? ఇలాంటి చాలా కేసులు వస్తున్నాయండి మన దగ్గరికి. సో నేను ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ఆడకూతురు ఉన్నారో నేను ఆవిడికి 2 సలహాలు ఇస్తానండి. మొదటిది వచ్చేసి, మీ హస్బెండ్ వేరే వ్యక్తికి అట్రాక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ తెలుసుకోమని చెప్తాను. ఇంట్లో ఏమన్నా ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదా, ఆయన ఆశలకి ఆయన షెడ్యూల్స్కి ప్రయారిటీ ఇవ్వట్లేదా, మీరు అతన్ని కరెక్ట్గా చూసుకుంటున్నారా చూసుకోవట్లేదా, ఇవన్నీ ఫస్ట్ ఒక భార్య గమనించాలండి. భార్య గమనించిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ బాగానే చూసుకుంటుంది, అయినా కానీ వేరే వ్యక్తిని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాంటాక్ట్లో ఉన్నారు అంటే అది నిజంగా అతని ప్రవర్తనకి మనము అనుమానించి అతను కరెక్ట్గా పెట్టాలి అంటే సహనంతోనే పెట్టాలండి. నువ్వు ఈరోజు గొడవ పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయితో ఫోన్ కాల్స్ ఎందుకు, వీడియో కాల్స్ ఎందుకు చేస్తున్నావు అంటే, నా ఇష్టం, నేను చేసుకుంటా, నువ్వేం చేస్తావు, ఈ విధమైన నేచర్ ఉంటుందండి. అలా కాకుండా మీరు అనుకుంటున్నవి మీ ప్రేమని ఆయనకి క్లియర్గా చెప్పండి. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను, మీరు ఇలా చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, నేను మీకు ఏం తక్కువ చేశాను, నాలో ఏదన్నా మీకు ఏదన్నా పొరపాటు ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అంతేగాని మీరు ఈ విధంగా చేస్తే మన కుటుంబం సర్వనాశనం అయిపోద్ది, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు అని ఈ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఓపికతో ఉండాలి. కానీ ఈరోజు ఏదో ఫోన్లో మాట్లాడాడు అని చెప్పేసి ఆయన మీద మీరు విరసక పడితే ఆ రోజు ఈవినింగ్ ఏం జరుగుతుంది? ఆఫీస్కి వెళ్ళినోడు ఇంక రాడు, ఎట్టా ఇంట్లో తెలిసిపోయిందిగా, ఫోన్ చేసి రమ్మని చెప్తాడు, ఇద్దరు కూర్చొని మంచిగా బిర్యానీ తినేసి ఇంటికి వస్తాడు. ఈవిడ మాత్రం అదే ఆలోచించుకుంటూ అన్నం తినకుండా, పిల్లల్ని సరిగా చూడకుండా, వాళ్ళ చేత హోంవర్కులు చేయించకుండా, పిల్లలకు సరిగా అన్నం పెట్టకుండా ఇద్దరు పస్తులు పడుకుంటారు. వాడు మాత్రం మంచిగా వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చి ఇంట్లో పడుకుంటాడు. మీకు ఏది కావాలి? సావధానంగా చెప్పి ఓపికతో ఉండి మారే భర్త కావాలా? ఇంట్లో తగాదలు పెట్టుకొని ఆయన పాటికి ఆయన, మీ పాటికి మీరు నిద్రపోయే పరిస్థితి కావాలా? ఎవరైనా కోరుకునేది పిల్ల పాపలతో కుటుంబం సంతోషంగా ఉండాలి అని. ఎప్పుడైతే మీ కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంటారో మీరు సహనంతో ఉండాలి. మీరు ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో అవి కరెక్ట్గా మీ భర్తకి సావధానంగా వివరించాలి. అదే ఇదే వాళ్ళ అంటే ఆడ మనిషి అంటే ఒక మహిళ ఎవరితో అక్రమ సంబంధం ఉందో భర్త తెలిసింది, భార్యకి ఎవరితో ఉందని, ఇతను ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అప్పుడు ఇలాంటి ఇతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరితో కలిసి ఉంటుందో మాట్లాడుతుందని తెలిసింది, తెలిసిందండి, కనిపెట్టాడు, ఏం చేస్తే బాగుంటుంది? ఆడవారు ఇలా అవ్వడానికి కూడా ప్రధానంగా ఒక 3 విషయాలు చెప్పుకోవచ్చు. భర్త ప్రయారిటీ ఇవ్వకపోవడం, భర్త సరిగ్గా చూసుకోకపోవడం. కొన్నిసార్లు ఆవిడేదో చెప్పడానికి ట్రై చేస్తుంది, ఏదో చేసేసుకోపో, ఎందుకు ఇంట్లో ఉండేదాన్ని, నీకు ఎందుకు ఇవన్నీ, ఆ విషయాలు ఎందుకు నీకు అని చెప్తాడు. ఆవిడ విషయాల పట్ల ప్రయారిటీగా ఉండడు, వాల్యూ ఇవ్వడు. తర్వాత ప్రేమ అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందండి, ఏదో చీర కొని ఇచ్చేస్తాను, లేకపోతే ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి నక్లీస్ కొనుక్కొచ్చుకో అయిపోయింది. కానీ కూర్చొని ప్రేమగా, ఏంటి ఇంతమంది బాగోగులు చూస్తున్నావు, సరిగ్గా తింటున్నావా తింటలేదా, ఈ మధ్య నేను గమనిస్తున్నాను, ఎందుకు కొంచెం డల్గా కనపడుతున్నావు, వంటింట్లోకి వెళ్ళి నీకు చేతనైంది, నేను వంట చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటండి, ఆడవారిదే వంట, ఇది వాళ్ళకేదో పుట్టుకతోనే వచ్చినట్టు, అక్కడే పెంట అవుతుంది, అక్కడే ఇదవుతుంది. నేనేమంటున్నానంటే ప్రతి విషయంలో ఒక రోజులో మీ భార్య ఏ అయితే పనులు చేస్తుందో మీరు సాయమైనా చేయండి. వీలైతే ఆవిడకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కోండి. ఏమండి, భార్య అవసరాలు భర్త తీర్చకపోయినా పర్లేదు, కానీ కనీసము స్పందించి అడగాలండి. మీరు ఎప్పుడైతే అడగరో ఆవిడ ఇంకా ఫీల్ అయిపోతుంది.
ఆవిడకున్న సమస్య వల్ల కలిగే బాధ ఇంతే, మీరు అడగలేదు అని చెప్పే బాధ ఇంత. అర్థమైందండి? ఫస్ట్ది ప్రయారిటీ, సెకండ్ లవ్, 3 క్వాలిటీ టైం. ఓ పూర్తి సమయాన్ని. మీరు టైం కేటాయించరు. మీకు ఎప్పుడు ఆఫీసు, బిజినెస్, ఫ్రెండ్స్, ఏదన్నా సండే దొరికిందంటే మీ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ ఉంది అంటే పిల్లల చేత హోంవర్క్లు చేయించుకొని, పిల్లలకి టిఫిన్లు, అన్నాలు పెట్టుకొని ఆ మంచాన్ని పడ్డ అత్తమామలు చూసుకుంటూ ఉంటాం. ఇదేనా ఆవిడికి లైఫ్? మీలాగా సుఖపడి, మీలాగా హ్యాపీగా ఉండే గడపాలనే కోరికలు ఆవిడకి కూడా ఉంటాయి కదా. మరి అవి తీర్చకపోతే ఎలా? ఈ 3 అంశాల పట్ల ఏ భర్త అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడో అక్కడ భార్య వేరే వాళ్ళకి అట్రాక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి.